చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీ రెక్కల నీడలో భద్రపరిచి మీ కృపలో దాచి సజీవి లెక్కలో మమ్మల్ని ఉంచి మీ ప్రేమతో మీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ పిల్లలమైన మేమందరము మీ సన్నిధిలో ఎలా కూడుకొని నాయన మీరు ప్రేమతో మాకు తెలియజేస్తున్న జ్ఞానవాక్కులను జాగ్రత్తగా వినయ భయభక్తులు కలిగి నేర్చుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ మీ వాక్యానికి విధేయత చూపించగలిగే మంచి మనసును మాకు అనుగ్రహించండి నాయన. ఎటువంటి ఆటంకాలు మాకు ఎదురైనప్పటికీ నాయన మీ ఆత్మ సహాయంతో జయించుటకు మాకు సహాయం చేయండి. ఈ కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండి మా ఆత్మలకు అవసరమైన జ్ఞానవాక్కులను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన అపారమైన కృపా సంపత్తితో మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో సంగతులను మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక స్థితిలో ఏ విధంగా ఎదగాలి, ఎలా జీవించాలి, ఎలాంటి పరిస్థితులు గుండా మనం నడవాలి, ఆయా పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాల్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో ఆత్మకు సంబంధించిన విషయాల్ని దేవుడు మన కొరకు తన గ్రంథంలో పొందుపరిచి ఉంచారు. వాటిని మనం చక్కగా ధ్యానించి నేర్చుకుందాం దేవుని ఆత్మ సహాయంతో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోహాను గారు రాసిన మొదటి పత్రిక యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ప్రతి ఒక్కరు కూడా చూడాలి దయచేసి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయించున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయించున్నాను. ఇక్కడ వృద్ధులు, యవనస్తులు, చిన్నపిల్లలు అనే 3 దశలు మనకు కనిపిస్తున్నాయి. కంటికి కనిపించే ఈ మానవ నిర్మాణం, చిన్న బిడ్డగా తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన బిడ్డ, 2 చేతుల్లో పట్టే బిడ్డ 6 అడుగుల రూపంగా మారుతాడు. కొద్ది కొద్దిగా ఎదుగుతూ తన జీవితంలో 6 అడుగుల రూపాన్ని ఎదిగి ఏర్పాటు చేసుకుంటాడు. చిన్న బిడ్డగా పుట్టిన బిడ్డ కొద్ది కొద్దిగా ఎదుగుతూ 6 అడుగుల రూపంగా ఎదుగుతున్నాడు. అలాగే తన జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే ఇది ఆధ్యాత్మికతకు సంబంధించింది, ఆత్మ సంబంధమైనది. పాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టి దేవునిలోనికి వచ్చిన నాటి నుండి, బాప్తిస్మం తీసుకున్న నాటి నుండి మనం మన బ్రతుకును పూర్తి చేసుకుని, మన ఆయుష్ను పూర్తి చేసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళేంత వరకు, మన ప్రాణం పోకడా లేదా క్రీస్తు రాకడా ఏదైనా జరిగేంత వరకు, అప్పటి వరకు కొనసాగే మన ఆధ్యాత్మిక స్థితిని భక్తుడు చూపిస్తూ చిన్నపిల్లలకి, యవ్వనస్తులకి, తండ్రులకి అని వివరిస్తూ చెప్తున్నాడు. చిన్నపిల్లలు ఏమంటున్నాడు? ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి. మన పాపాలు ఎప్పుడు క్షమింపబడతాయి చెప్పాలి? మన పాపాలు ఎప్పుడు క్షమింపబడతాయి? వాక్యాన్ని విని మన హృదయ స్థితి తెలుసుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొంది క్రీస్తును అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన పాపాలు క్షమింపబడతాయి. వాళ్ళు ఏమని సంబోధిస్తున్నాడు? చిన్నపిల్లలు. తర్వాత యవనస్తులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దుష్టుడు శరీరాన్ని ఆస్పదం చేసుకుని మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తాడు కనుక మీరు శరీరాన్ని జయించగలుగుతున్నారు, దుష్టుని జయించగలుగుతున్నారు. మీరు యవ్వనస్తులు, బలవంతులు. యవ్వనస్తులు ఎలాంటి వాళ్ళు? బలవంతులు. మన శరీర రూపంలో ఉన్న బలవంతులైన యవ్వనస్తులు. ఏదైనా ఒక మూట బరువైంది మొయ్యాలంటే ఎవరిని పిలుస్తాం? ముసలోని పిలుస్తామా? చిన్నపిల్లల్ని పిలుస్తామా? యవ్వనస్తులను పిలుస్తాం. ఎందుకంటే వాడు హఠాత్తుగా దాన్ని తీసి అలా పారేస్తాడు.
ఎందుకంటే వాడు బలవంతుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు దుష్టుని జయించి ఉన్నారు యవనస్తులు. తర్వాత తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు. మీరు దేవుణ్ణి ఎరిగిన వారు. మీరు ఏ ఏ విషయాల్లో ఎలా ప్రవర్తించాలో, ఎలా మసులుకోవాలో, మీ బ్రతుకు ఎలా ఉండాలో, మీరు ఆయా పరిస్థితులు గుండా వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో ఎలా జయించారో అవన్నీ మీరు ఎరిగి ఉన్నారు. అందుకని వాళ్ళని తండ్రులుగా సంబోధిస్తున్నాడు. మనకి అంతరంగంలో ఉన్న ఆత్మకి ఎదుగుదల బాల్య దశ నుంచి వృద్ధాప్యం వరకు కొనసాగుతుంది. అది క్రమక్రమంగా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, నీకు అంతరంగంలో ఒక పురుషుడు ఉన్నాడు. స్త్రీకైనా పురుషునికైనా ఎవరికైనా అంతరంగంలో ఒక పురుషుడు ఉన్నాడు. అతను బాలుడుగా తన ప్రయాణం మొదలుపెట్టి యవ్వనుడిగా వృద్ధుడుగా ఎదుగుతాడు. కొద్ది కొద్దిగా దేవునిలో ఎదుగుతాడు. అతను ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. మీరు సామెతల గ్రంథంలో మాట చూసినప్పుడు బాలుడు చిన్నవాడే ఉన్నప్పుడే అతనికి అన్ని విషయాలు నేర్పించాలి. వృద్ధుడైనప్పుడు అతను దానిలో నుండి తొలగిపోడు. ఈ మాట శరీర సంబంధంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైన మాట. మీరు బాల్యంలో ఉండగానే మీరు సంఘంలో పాపం నుండి విడిపింపబడి కొత్తగా సంఘంలోనికి చేరిన దగ్గర నుంచి ఏ ఏ విషయాల్లో ఎలా మసులుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, మన బ్రతుకు ఎలా ఉండాలి, సహోదరులతో ఎలా నడవాలి, మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి, మనం ఏ ఏ విషయాల్లో ఏ విధంగా ప్రవర్తించాలి అనే ఆలోచన లేదా ఒక ఉద్దేశం, ఒక నిర్ణయం మనకు ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా చిన్ననాడే తెలియజేయండి అన్నాడు దేవుడు. మనం ముందే వాక్యాన్ని చెప్పడం వల్ల ఆయా పరిస్థితులు గుండా వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు వెంటనే జ్ఞాపకం చేసుకుంటారు. మనం ఉదాహరణకి ఏదైనా అడ్రస్ చెప్పినప్పుడు మాట్లాడుకుంటూ పలానా హాస్పిటల్ పలానా చోటు ఉంది అన్నప్పుడు విన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకి అప్పుడు అది అవసరం ఉండదు, వింటారంతే. తర్వాత ఒకవేళ అలాంటి బలహీనత ఎదురైనప్పుడు వాళ్ళు పలానా చోట ఉందన్నారు, పలానా హాస్పిటల్ అన్నారు, అక్కడ బాగుంటుంది అనే ఉద్దేశం వస్తుంది. ఒక బలహీనత వచ్చినప్పుడు దానికి అవసరమైంది జ్ఞాపకం వస్తుంది. అలాగే మనం ముందే చెప్పేస్తే ఆయా పరిస్థితులు గుండా వారు వెళ్తున్నప్పుడు, అంటే ముందే విశ్వాస ప్రయాణంలో ముందే నడిచిన వారు వాళ్ళ విశ్వాస ప్రయాణంలో ఎదుగుదలలో వాళ్ళకి ఎదురైన సమస్యల్ని తన కిందన్న వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు తొందరగా దాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. నేను ఈ పరిస్థితులను గుండా నడిచాను, ఈ విధంగా ఎదుగుతూ వచ్చాను, నాకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, లేదా ఇలాంటి పరిస్థితులు కూడా నేను వచ్చాను, ఇలా జరిగింది, మీరు ఈ విషయాల్లో ఎలా ఉండాలి, నేను కొన్ని విషయాల్లో తొట్టుపడ్డాను, అయితే ఈ విషయాల్లో మీరు కంగారు పడకండి, జాగ్రత్తగా ఉండండి, దేవుడు సహాయం చేస్తాడు అని మనం ఇతరులకు చెప్పచ్చా లేదా? అది చెప్పడానికి బోధకుడే అయి ఉండాలా? విశ్వాస జీవితంలో చాలా సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు చాలా అనుభవాలు ఒక్కొక్కరి జీవితంలో పోగేసుకుంటారు. అవి విశ్వాస జీవితంలో చిన్నగా ఉన్న వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు తొందరగా లోకంలో కలిసిపోకుండా లేదా పడిపోకుండా దేవుని కోసం ఉన్నతంగా బ్రతకడానికి అవి అవసరం అవుతాయి. యెషయా గ్రంథంలో యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు అంటాడు. అంటే యవ్వన దశలో ఉన్నప్పుడు క్రైస్తవులు తప్పక తొట్టిల్లుతారు. ఇటు లోకానికి చెందక పూర్తిగా ఇటు వాక్యానికి చెందక తొట్టిల్లుతున్నారు చాలామంది ఈరోజు. అది యవ్వన దశ అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన దశ. అది ఇటు వాక్య సంబంధంగా పూర్తిగా నేర్చుకున్నవారు కాదు, అలానే లోకంలో కలిసిపోయేవారు కాదు. వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది.
చాలా మంది సంఘంలోనికి రావడం వరకే చూసుకుంటున్నారు జీవితాన్ని, సంఘంలోనికి వచ్చేంత వరకు చూసుకుంటున్నారు, వచ్చిన తర్వాత ఇంకా అంతా అయిపోయింది అనుకుంటున్నారు. ఇంకా అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది జీవితం. సంఘంలోనికి వచ్చిన తర్వాత శిశువులుగా, చిన్నపిల్లలుగా ప్రారంభించిన విశ్వాస జీవితం కొనసాగాలి. అది యవ్వన దశగా, వృద్ధాప్య దశగా, తండ్రి దశగా ఎదగాలి. అది క్రీస్తు స్వరూపంలోనికి మనల్ని మార్చాలి. అదే పత్రిక, ఎఫెసీయులకు రాసిన అదే పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఏమంటే ఇక్కడ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. అన్ని విషయాల్లో మనం ఎదగాలంటే ముందు మనకు ఉండాల్సింది ఏంటి? ప్రేమ, సత్యము. ఈ రెండు లేకుండా మనం ఎదగలేము. ప్రేమ ఉండాలి, సత్యం ఉండాలి. సత్యం అనగా వాక్యము. సత్యమందు వీరిని నేను ప్రతిష్ఠించితిని, వాక్యమందు ప్రతిష్ఠించితిని. వాక్య ప్రకారంగా జీవించడానికి వీళ్ళ జీవితాలు రెడీగా ఉన్నాయి. వీళ్ళు వాక్యాన్ని ఒప్పుకుని వాక్యంలోనికి వచ్చి ఉన్నారు, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. అందుకే వీళ్ళని సత్యమందు ప్రతిష్ఠించితిని అంటారు యేసుక్రీస్తు ప్రభువు. మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండుటకు. మీరు ప్రేమ కలిగి సత్యం చెప్పుచు ఎవరిలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు వారి వలె ఉండాలి. ఆయనలా ఉంటూ ఎదగాలి. ఎలా ఎదగాలి? ఆ పై వచనాలు చెప్తాడు చూడండి. ఆ పైన 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని వచ్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. ఎలా ఎదగాలి? ఎంతగా ఎదగాలి అంటే క్రీస్తునందు సంపూర్ణ పురుషులమగు వరకు, సంపూర్ణ పురుషులకు వరకు మనం ఎదగాలి. అంటే ఇంకా మనం సంపూర్ణము కాలేదు. మనం పూర్తిగా సంపూర్ణలమైతే, పరిపక్వమైన పండు ఎలా అయితే చెట్టు నుంచి రాలిపోతుందో అదేవిధంగా క్రీస్తు స్వరూప్యమందు మనం సంపూర్ణలమైతే ఖచ్చితంగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ముగ్గుపోయిన పండు చెట్టును ఉండలేదు, అవునా? రాలిపోతుంది. అలాగే మనం క్రీస్తుకు కలిగిన సంపూర్ణత యందు సంపూర్ణ పురుషుల మగు వరకు, ఆయనతో సమానంగా, ఆయనకి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారకు అగు వరకు క్రీస్తులా మారిపోవాలి. క్రీస్తు చూపించిన విధేయత చూపించాలి. క్రీస్తు గుణగణాలను కలిగి ఉండాలి. ఆయన జీవితాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించిన క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా జీవించాలి. మనం ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. ఏది మనకి తోడుగా ఉండాలి? మళ్ళీ ప్రేమ, సత్యము. వాక్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదు. వాక్యం మన క్రియల్లోనికి వచ్చేయాలి. ప్రేమతో మన హృదయం నిండి ఉండాలి. ఈ రెండు ఆయుధాలతో మనం ఎదగాలి. ఇంకా పేతురు గారు చెప్తారు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఎన్నడగా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి.
పెంచుడి. మీరు నిర్మలమైన వాక్యమును పాల వలన ఎదుగునట్లు. ఎందులో ఎదుగునట్లు? రక్షణ విషయంలో ఎదుగునట్లు. బిడ్డ ఎదగడానికి చంటి బిడ్డగా ఉన్నప్పుడు మనం పాలను పట్టిస్తాం. దీన్ని చూపిస్తూ మీరు రక్షణ విషయంలో ఎదగాలి, వాక్యం తింటూ ఎదగాలి అని చెప్తాడు భక్తుడు. మీరు వాక్యం అనే పాలు తాగుతూ రక్షణ విషయంలో ఎదగాలి. ఈ రక్షణను ఎప్పుడూ మీరు కాపాడుకోవాలి. రక్షణ అనే శిరస్త్రాణం అంటాడు. శిరస్త్రాణం అని ఎందుకున్నాడు రక్షణ అంటే? శిరస్త్రాణం లేకపోతే, ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు బండి మీద వెళ్ళే వ్యక్తికి ఒళ్ళంతా హెల్మెట్కి సంబంధించి ఏమి పెట్టుకోమంటారు, కానీ బుర్రకే పెట్టుకోమంటారు. ఎందుకని? బాడీలో ఏ ఎముకలకి ఏం తగిలినా మనం దాన్ని బాగు చేయొచ్చు, కానీ ఈ మెదడుకి బుర్రలో సంబంధించిన వాటికి తగిలితే అతను బ్రతకడానికి అవకాశం తక్కువ. కాబట్టి బుర్రకి హెల్మెట్ పెట్టుకోవాలి. ఈ హెల్మెట్ లాంటిది ఈ రక్షణ అనే శిరస్త్రాణం. ఎల్లప్పుడూ ఈ రక్షణ భాగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మనం బాప్తిసం తీసుకున్నామా, అయిపోయింది, అమ్మయ్య తీసేసుకున్నాం అనుకుంటాం, కానీ ఆ రక్షణ ఎంత గొప్పదో, ఆ రక్షణ ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో, ఆ రక్షణ విషయంలో ఎదగాలో, ముఖ్యంగా రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వాక్యాన్ని అపేక్షించండి. దీన్ని అపేక్షించాలంటే ముందు చెప్తున్నాడు ఏం మానేయాలో. వాటిని మానేయండి, వీటిని అపేక్షించండి. ఈ వాక్యం అనే పాలని అపేక్షించండి అని చెప్తూ ఏం మానేయాలంటున్నాడు? సమస్తమైన దుష్టత్వము, దుష్ట సంబంధమైన ఆలోచనలు, అలవాట్లు మానేయండి. సమస్త కపటము, పైకి మంచిగా లోన వేరుగా, వేషధారణ, నటన జీవితం, అసూయ, ఒకరి ఇంకొకరికి అసూయ, సమస్త దూషణ మాటలు, దూషించడం, ఇవన్నీ మానేయాలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలి నూతనమైన మనసు. చిన్న బిడ్డ నవ్వుతుంటే, బోసి నవ్వుతుంటే మనం అలా చూస్తాం, అవునా? కొత్తగా జన్మించిన శిశువులను పోలి క్రీస్తులకు వచ్చిన పసిబిడ్డలుగా ఉన్న మనం ఎంత పాపం విషయమై ఎంత పవిత్రంగా ఉండాలని మనకు తెలియజేస్తున్నాడు. ఆ బోసి నవ్వుల బిడ్డ నవ్వుతుంటే ఎంత అందంగా ఉంటుందో, మీరు ప్రభువులను వచ్చిన తర్వాత మీ మనసు అంత నిర్మలంగా ఉండాలి, మీరంత పవిత్రంగా ఉండాలి, మీరంతా నిస్వార్థంగా ఉండాలి. అంత పవిత్రతతో, అంత యథార్థతతో వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి. ఆ పాలని తాగాలి. రక్షణ విషయంలో ఎదగాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఎదుగుతున్నామా మరి ఈరోజు క్రైస్తవులుగా? మనం దేవుళ్ళకి వచ్చిన తర్వాత సంఘానికి ప్రతి వారం వస్తూ వెళుతూ మళ్ళీ మామూలు జీవితం జీవిస్తూ, నాకంటూ నలుగురు మనుషులు ఉన్నారు, సంఘం ఉంది, సంఘంలో ఉన్న వాళ్ళు ఏదైనా బాధ వచ్చినా శ్రమ వచ్చినా ఆదుకుంటారు, నాకంటూ నలుగురు మనుషులు ఉన్నారు అని చెప్పుకోవడానికేనా? కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడికి నేను భయపడాలి, నా ప్రవర్తనని మార్చుకోవాలి, నేను అంతకంతకు ఎదగాలి, దేవుడు నా కొరకు రాయించిన ఎన్నో సంగతులు నేను తెలుసుకోవాలి, వాటి యందు నా ఆత్మని బలపరుచుకోవాలి, నేను ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ మనం ఆలోచించాలి, ఎదగాలి. ఈ బాధను అపేక్షిస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ, వాక్యాన్ని వింటూ, ఆ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఎదగాలి మనం అన్ని విషయాలు. కొంతమంది టైం దాటిపోతున్నప్పటికీ ఇంకా ఎదగట్లేదట. దేవుని ఆత్మ ప్రేరేపణతో భక్తులు రాసిన మాటలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం. ఈ అన్ని విషయాలు మనం చదవాలి, తెలుసుకోవాలి. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చిన. మీరు బోధకులై ఉండాల్సిన టైం వచ్చేసింది, కానీ
మీరు ఇంకా చిన్న పిల్లల్లాగా చిన్న చిన్న విషయాలు ఇంకా నేర్చుకుంటున్నారు. అంటే బోధకులు అయిపోవాలి అంటే స్టేజ్ ఎక్కేయాలని కాదు, కానీ ఒక తల్లిగా బిడ్డగా ఉన్నప్పుడు అన్నీ కావాల్సినవి అన్నీ అమ్మని అడిగి తెప్పించుకుంటుంది బిడ్డ. కానీ అదే బిడ్డ ఎదిగి తల్లి అవుతుంది మళ్ళీ. ఇప్పుడు చిన్నప్పుడులాగా అన్నీ తెప్పించుకుంటుందా? కాదు, మరలా తన బిడ్డకి తెచ్చిస్తుంది. ఏదైతే చిన్న బిడ్డగా తన ఇంటి దగ్గర ఉండి అది కావాలి ఇది కావాలని అమ్మని అడిగిన బిడ్డ ఇప్పుడు ఎదిగి అమ్మాయి తన బిడ్డకు మరలా సేవలు చేస్తుంది. అలా మీరు ఎదగాలి. మీరు మంచిగా ఉండి మీ వెనక వచ్చిన వాళ్ళకి సహాయం చేయాల్సింది పోయి, మీరు ఎదిగిన వారి మంచి చెప్పాల్సింది పోయి మీరు ఇంకా చెప్పించుకునే స్థితిలోనే ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. మీకు మరలా బోధింపవలసి వచ్చును, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. అంటే వాక్యం అని పాలతో పాటు బలమైన ఆహారం కూడా ఉంది వాక్యంలో. పాలు తాగాలి, బలం పొందాలి, రక్షణ విషయంలో ఎదగాలి అన్నారు పేతురు గారు. దేవుని ఆత్మ సహాయంతో మాట్లాడిన మాటలు మనకి ఏం చెప్తున్నాయి? పాలు అనే ఆహారంతో పాలు తాగి రక్షణ విషయంలో ఎదగాలి, వాక్యం అని పాలు తాగి. ఇక్కడ అంటాడు మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కారు అన్నాడు. అంటే వాక్యంలో బలమైన ఆహారం కూడా ఉంది. చిన్న బిడ్డకి మనం చికెన్ బిర్యానీ గట్ట పెట్టాం కదా, కొన్ని నెలల బిడ్డకి వాడికి చాలా జాగ్రత్తగా పాలు మాత్రమే పడతారు. పాలు మందులు ఇంకేముండవు ఇంకా వాడికి. అలా ఎదిగిన కొద్దీ బాగా ఎదిగిన తర్వాత బలమైన ఆహారం చికెన్, మటన్ అన్నీ, దమ్ బిర్యానీ అన్నీ పెట్టచ్చు. అంటే వాడికి జీర్ణించుకునే శక్తి ఉంటుంది, అరిగించుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక స్థితిలో కూడా అంతరంగ పురుషుడు పాలు తాగి ఎదిగిన తర్వాత బలమైన ఆహారం తిని బలవంతుడుగా మారి బోధకుడుగా నలుగురికి చెప్పేంత వాడిగా ఎదగాలి. కానీ మీరు ఎదగలేదు అని బాధపడుతున్నారు. ఈనాటికి కూడా బాప్తిజం పొంది చాలా రోజులు అయినప్పటికీ ఇంకా అలా చిన్న దశలోనే, బాల్య దశలోనే ఆగిపోవడం చాలా బాధాకరమైన విషయం. శరీర పెరుగుదల ఆగిపోతేనే ఎంతో బాధపడతారు తల్లిదండ్రులు. మరి ఆధ్యాత్మిక దశలో ఎదగాల్సిన మన స్థితి ఎదగకపోతే ఎవరు బాధపడతారు? దేవుడు బాధపడతాడు, మిమ్మల్ని కన్న తండ్రి బాధపడతాడు. మనం ఆయనలా మారిపోవాలని ఆయన ఆశపడుతున్నప్పుడు ఆయనలా మారకుండా ఇంకా చిన్నగానే ఉండిపోయి అన్నీ దేవుణ్ణే తెచ్చిపెట్టు, నువ్వే నాకు అన్ని తెచ్చిపెట్టు, నాకు అది కావాలి ఇది కావాలి అనే స్థితిలోనే ఉండిపోతే దేవుడు ఏమాత్రం ఇష్టపడరు, దాన్ని సహించలేరు. ఆయన ఎదగాలని కోరుకుంటున్నారు. పాలనే వాక్యంతో పెంచుతారు, బలమైన ఆహారంతో ఎదగాలని ఆశపడుతున్నారు. మీరు వృద్ధులుగా తండ్రులుగా మారాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా తెలుసుకోవాలి, అపేక్షించాలి, తినాలి, అరిగించుకోవాలి, బలపడాలి. ఆధ్యాత్మిక స్థితిలో వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఆయా పరిస్థితుల్లో మనం వాక్యానుసారంగా జీవిస్తుంటే ఎన్నో శ్రమలు మనకి ఎదురవుతాయి. వాటన్నింటినీ మనం భరించాలి. భరిస్తున్నప్పుడు కొన్ని అనుభవాలు మనం మూటగట్టుకుంటాం. దాన్ని అనుభవ జ్ఞానము అన్నాడు. 13వ వచనం, మరియు పాలుగాకు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఎందులో అనుభవం లేనివాడై ఉన్నాడు? నీతి వాక్య విషయంలో అనుభవం లేదు. ప్రతిరోజు వాక్యం వింటున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ నీతి వాక్య విషయంలో అనుభవం రావట్లేదు. వాక్యాన్ని విన్న తర్వాత వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు నీతి వాక్య విషయంలో అనుభవం వస్తుంది. దేవుడు యథార్థంగా ఉండమన్నాడు, కపటం లేకుండా ఉండమన్నాడు, దోషణ మాటలు పలకొద్దన్నాడు, వేషధారణ ఉండకూడదన్నాడు. ఇవన్నీ లేకుండా నేను బ్రతుకుతున్నప్పుడు కొన్ని సందర్భాలు నాకు ఎదురవుతాయి. ఆయా పరిస్థితులు నేను గెంటుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని అనుభవాలు నాకు ఎదురవుతాయి. అప్పుడు తండ్రి మనసేంటో నేను దాన్ని అనుభవిస్తాను. అందుకే మీరు అనుభవం లేని వారే ఉన్నారు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. వయసు
వచ్చిన వారు. ఏ వయసుది? నడి వయసు, పెద్ద వయసు. అంటే బాల్యం నుంచి వయసు ఎదుగుతుంది. ఇది ఆధ్యాత్మికతకు సంబంధించిన మాటలు. మనం అనుకుంటాం మన బిడ్డలు తొందరగా ఎదిగాయి, పెద్దోళ్ళు అయిపోవాలి, ఏదో సాధించేయాలి, మన కళ్ళ ముందు మన బిడ్డలకు జరుగుతున్నాయి అన్నీ చూసేయాలి అనుకుంటామా? అనుకోమా? వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి అన్నీ మనం చూసి మురిసిపోతాం. దేవుడు అంటున్నాడు, మీరు వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు. మీరు మంచేంటో చెడేంటో గ్రహించగలుగుతారు. మీరు మంచేంటో చెడేంటో గ్రహించగలుగుతారు ఎప్పుడు? నీతి వాక్య విషయంలో అనుభవం ఉన్నప్పుడు. మేలు కీడులు యోచించగలుగుతారు. అట్టి జ్ఞానేంద్రియములు కలిగి ఉండాలి. గనుక బలమైన ఆహారం వారికే తగును. ఎవరు బలమైన ఆహారం తింటారు? మేలు కీడులు యోచించగల జ్ఞానేంద్రియములు గలవారు, ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుదల జరుగుతున్నవారు. క్రమంగా మనం ఎదగాలి, క్రమంగా అన్ని నేర్చుకోవాలి, నేర్చుకున్న దాని ప్రకారం జీవించాలి. జీవిస్తున్నప్పుడు కొన్ని శ్రమలు ఎదురవుతాయి. ఆ శ్రమల్లో దేవుని సహాయాన్ని వేడుకోవాలి, వాక్యాన్ని బాగా చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అన్ని విషయాలు మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. మనం బయటకు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వాక్యాన్ని మర్చిపోకూడదు. చెప్పిన వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. అందుకే భక్తుడు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఏమేమి ఎదురవుతాయో మాట్లాడుతూ శరీర సంబంధంగా కంటికి కనిపించే వాటిని మాట్లాడుతున్నాడు భక్తుడు. అవేంటో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. ఎక్కడ లాభకరములై ఉన్నాయి, ఎక్కడ నష్టంగా ఎంచుకున్నాడు అంటే భూమి మీద నువ్వు ఎలా చెప్పగలవు అంటే ఆ 3వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మాట్లాడుతూ, కావాలి అంటే నేను శరీరంను ఆస్పదము చేసుకొని మాట్లాడవచ్చును. అంటే శరీర సంబంధంగా కంటికి కనిపించే విషయాల్లో ఏదో చూపిస్తూ ఆత్మ సంబంధమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. అందుకే అక్కడ మాట్లాడుతున్న 4వ వచనంలో కావాలి అంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొని వచ్చును. మరి ఎవడైనా శరీరమును ఆస్పదం చేసుకుని తెలిసినలా నేను మరీ ఎక్కువగా చేసుకొని వచ్చును. ఎవరైనా శరీరం బట్టి అతిశయపడుతున్నారా? నేను అంత చేస్తాను ఎంత చేస్తానని మీరు ఎలా చెప్పుకుంటే నేనైతే ఇంకా ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను మరీ ఎక్కువగా ప్రయాసపడ్డాను. నిందలు, అవమానాలు, ఎన్నో మాటలు, దొంగల వల్లైన ఆపదలు, దొంగ సహోదరుల వల్లైన ఆపదలు, ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో ఆపదలు నేను ఎదుర్కొన్నాను. అవి చెప్తూ ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, లోకంలో ఏదైతే నాకు లాభకరంగా ఉందో, ఏదైతే నాకు గొప్పదిగా ఉందో వాటన్నింటినీ నేను ప్రభువు నిమిత్తం వదిలేసుకున్నాను. విశ్వాస జీవితంలో ఎదుగుతున్నప్పుడు మనకి ఎదుగుదలకి ఆటంకం వచ్చే ప్రతి దాన్ని మనం వదిలేసుకోవాలి. అబ్రహాం గారి జీవితంలో అబ్రహాం గారు తన సొంత ఇంటిని, సొంత ఊరిని వదిలేసుకున్నారు. అతనికి ఏమేమి లాభకరంగా ఉన్నాయో అవన్నీ వదిలేసుకున్నారు. ఎదుగుతూ చివరికి అతనికి వచ్చిన పరీక్ష ఏంటి? తన బిడ్డనే వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకనాటికి తన చేతులతో తన బిడ్డని దేవునికి బలిగా అర్పించాల్సిన స్థితి వచ్చింది. దేవుడు కావాలా, బిడ్డ కావాలా? అప్పుడు అబ్రహాం గారు ఇచ్చిన సమాధానం ఏంటో మనకు తెలుసు. దేవుడే కావాలి. నేను విశ్వాస జీవితంలో ఎదగాలి. ఒకవేళ నా బిడ్డ ఇప్పుడు చనిపోయినప్పటికీ దేవుడు తిరిగి లేపుటకు సమర్థుడు, శక్తివంతుడు, ఆయన చేయగలడు అని నమ్మి విశ్వసించి ఏవేవి లాభకరములై ఉన్నవో అవన్నీ వాళ్ళు వదిలేసుకున్నారు. అందుకే ఇక్కడ అంటాడు, నేను ఏవేవి లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నేను క్రీస్తు జ్ఞానాన్ని తెలుసు
తెలుసుకోవడానికి, నేను దేవునికి దగ్గరగా ఎదగడానికి నేను ఏవేవి లాభకరమైన అవన్నీ వదిలేసుకున్నాను. మోషే గారు దేవుడి దగ్గరికి ఎదగడానికి, దేవుళ్ళలో ఎదగడానికి పదవిని వదిలేసుకున్నాడు, అధికారాన్ని వదిలేసుకున్నాడు. ఇలా ఎందరో భక్తులు ఉన్నారు. మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి ఖచ్చితంగా. విశ్వాస జీవితంలో ఎదుగుదల కోరుకునే వారికి, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి ఖచ్చితంగా హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఏం కావాలి? కుటుంబమా దేవుడా, ఉద్యోగమా దేవుడా, ఆస్తా దేవుడా, నా అన్నవారా దేవుడా, ప్రతి ఒక్కరికి వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని యందు విధేయతతో భయభక్తులు కలిగి ఆయనలో కొనసాగుతున్నప్పుడు, మనం దేవుని సహాయాన్ని వేడుకున్నప్పుడు తప్పక దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఏవేవి నాకు లాభకరములైనవో అవన్నీ నేను దేవుని నిమిత్తం వదిలేసుకున్నాను. పిల్లవాడిని చేశాను అని ఒక వ్యక్తి చెప్తారు పౌలు గారు. ఆ విషయం కూడా మనం ధ్యానిద్దాం. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏం చేశాడో, పెద్దవాడైనప్పుడు ఏం చేశాడో అన్న విషయాన్ని కూడా ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. పౌలు గారు విశ్వాస జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక స్థితిలో కొనసాగుతున్నప్పుడు అతను మాట్లాడుతున్నారు. 11వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. నేను దేవునిలోకి వచ్చిన తర్వాత, నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎలా ఆలోచించాను? పిల్లవాని వలె ఆలోచించాను, పిల్లవాని వలె యోచించాను, పిల్లవాని వలె మసులుకున్నాను. అయితే ఇప్పుడు నేను పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానితిని. ఇప్పుడు నేను ఆధ్యాత్మిక స్థితిలో ఎదిగాను. ముందు చేసిన వాటిని చెయ్యట్లేదు, అవి మానేశాను అంటూ అతను అసలు ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించడం ఒక్క విషయం మనం చూసి మళ్ళా పాఠంలోకి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 36వ వచనం. పౌలు గారు, నేను పిల్లవాడి వలె ఉన్నాను విశ్వాస జీవితంలో, పెద్దవాడు అయిన తర్వాత పిల్లవాడిని చేష్టలు మానేశాను అని చెప్పిన మాటకి పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో, ఆయన విశ్వాస జీవితంలో ఎదిగిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించారు అన్నది ఒక మాటలో చూద్దాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 36వ వచనం నుంచి కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణంలో ప్రభు వాక్యం ప్రచురించడమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరులు ఎదురు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అనేవి. అంటే వాళ్ళ ముందు విశ్వాస జీవితంలో వాక్యాన్ని ప్రకటించుకుంటూ వచ్చారు కొన్ని ప్లేస్లో. అక్కడ కొంతమందిని దేవుని కోసం ప్రత్యేకపరిచారు. వాళ్ళు ఎలా ఉన్నారు మళ్ళీ వెళ్ళి చూద్దాం అనుకున్నప్పుడు పౌలు గారికి బర్నబా గారికి వాదం పుడుతుంది. ఎందుకంటే మార్కు అనే ఒక వ్యక్తిని తీసుకెళ్దామని బర్నబా గారు అంటారు, తీసుకెళ్ళొద్దు అని పౌలు గారు అంటారు. 37వ వచనం. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని పోటుకు బర్నబా ఇష్టపడినను. అయితే పౌలు పంబూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకుని పోటు యుక్తం కాదని తలంచెను. పంబూలియాలో పని ఉన్నప్పుడు అతను రాలేదు, అవును విడిచి వెళ్ళిపోయాడు. దేవుడి పని కొరకు అతను రాలేదు. దేవుడి పని కంటే ఇంకా ఏమైనా ముఖ్యమైపోయా కాబట్టి మధ్యలో విడిచిపోయేవాడు మనకెందుకు అని అతను ఏమన్నాడంటే, అతను మనకు వద్దు, మార్క్ అనే వ్యక్తి మనతో రావడానికి వీల్లేదు, అతను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు అంటాడు పౌలు గారు. అతన్ని తీసుకెళ్దాం, అతను మంచివాడు అంటారు బర్నబా గారు. అయితే ఇదే మార్కు గురించి కొలసీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. జాగ్రత్తగా చూడాలి ప్రతి ఒక్కరు కూడా. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును
బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే ఈ మార్కు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? పౌలు గారి దగ్గర ఉన్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన యెడల ఇతన్ని చేర్చుకునుడి అని ఎందుకు చెప్తున్నారు? ముందు చేర్చుకోవద్దని చెప్పారు. అయితేనే మీరు ఇతను వలన ఆజ్ఞలు పొందితిరి అంటే ఇతను గురించి కొన్ని ఆజ్ఞలు చెప్పారనమాట. ఇతను పనిలో సగంలో వదిలేసి వెళ్ళిపోయేవాడు, ఇతను పూర్తిగా రాడు అని ఏదో కొన్ని మాటలు ఉండొచ్చు అక్కడ. కాబట్టి మనం కూడా విశ్వాస జీవితంలో కొందరు మనుషుల్ని వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళు ఇలా చేశారు అని వేలెత్తి చూపి వాళ్ళని వదిలేయాల్సిన అవసరం ఏమీ లేదు. బర్నబా గారికి మంచోడు అనిపించాడు, పౌలు గారికి మంచోడని అనిపించలేదు. అలాగే భక్తుల్ని నిందించేందుగా నేను మాట్లాడట్లేదు, కానీ నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవానిగా ప్రవర్తించి తిని, యోచించి తిని, ఆలోచించి తిని, మాట్లాడి తిని, అయితే ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. నేను ఇప్పుడు పెద్దవాడిలా మాట్లాడుతున్నాను. పిల్లవాడిని చేష్టలు మానేశాను. అప్పుడు నేను మార్కు మంచివాడు కాదనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ మార్కు వల్ల నేను ఆదరణ పొందాను అంటాడు. చూడండి ఆ మాట చూద్దాం. 11వ వచనం. మరియు యూస్తోని యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తం నా చెత్త పని వారే ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణము కలిగిను. ఇతని నేను ఎవరి వల్ల అయితే ఆదరణ పొందానో అందులో మార్పు కూడా ఉన్నాడు. మనం సహోదరుల్ని అభ్యంతరపరిస్తే ఖచ్చితంగా విశ్వాస జీవితంలో ఎదగలేం. ఇది రాసి పెట్టేసుకోండి. ఏ అయితే ఆటంకాలు వచ్చాయో వాటిలో మనం ఏ వ్యక్తి అయితే విశ్వాసంలో ఉన్నాడో ఆ వ్యక్తుల గురించి మనం అభ్యంతరపడితే ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఉంచేది ఎవరి యందు? యేసునందు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని అభ్యంతరపరచుటకు మనం ఏ పాటి వారము? వాళ్ళకు కొన్ని పనులు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఆయా సమయానికి రాలేకపోవచ్చు. అంతేగాని మనం ఏదో చేయలేదు, నాకులా చేయలేదు అని చెప్పి మన సహోదరుని నిందించి అభ్యంతరపరచవలసిన అవసరం ఏమీ లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్తారు, నా యందు విశ్వాసం ఉంచిన వారి యందు ఎవరైనా అభ్యంతరపడితే వాడి మెడకి తిరగటరాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట మేలు. సహోదరుని ప్రేమించని వాడు తండ్రిని ఎలాగ ప్రేమించగలడు? సహోదరుని ద్వేషించేవాడు నన్ను ఎలా ప్రేమించగలడు అని అడుగుతాడు దేవుడు. కాబట్టి సహోదరుల విషయంలో, చిన్న వాళ్ళ విషయంలో, ఆధ్యాత్మిక స్థితిలో చిన్నగా ఉన్న వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్ళ బలహీనతలు అర్థం చేసుకోవాలి, వాళ్ళ స్థితిగతులను అర్థం చేసుకోవాలి, వాళ్ళ బల సామర్థ్యాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సహోదరులకి ఆటంకం చేయవద్దు. నిన్ను వలే నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. వాళ్ళ బలహీనతలను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ బలహీనతలని మనం భరింపబద్ధులమై ఉన్నాము అంటాడు ఇంకో చోట. మన సహోదరుల బలహీనతలను మనం భరించబద్ధులమై ఉన్నాము, వాళ్ళని మనం భరించాలి. మనం ఎదగడం మాత్రమే కాదు, మనతో పాటు చిన్నగా ఉన్న వాళ్ళని కూడా ఎదగడానికి పురికొల్పాలి, ప్రయత్నించాలి, వాళ్ళకి మనం సహాయపడాలి, చెయ్యందించాలి. నాకు అన్నీ తెలిసిపోయాయి, నేను ఇక్కడ అన్నీ నేను చూసుకున్నాను, నేను ఎదిగేస్తాను, నేను వెళ్ళిపోతానంటే దేవుడు అంటాడు వాళ్ళని కూడా తీసుకుని రా అంటాడు. అవునా? యజమాని ఉన్నప్పుడు తన కుటుంబాన్ని అందరినీ తీసుకురావాలి. అన్ని విషయాలు నాకు తెలిసినప్పుడు ఆ విధంగా ఉండమని నేను చెప్పాలి. నేను వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళు ఎదగడానికి ప్రోత్సహించాలి, వాళ్ళకి మనం చెయ్యి అందించి ఊతనివ్వాలి, ఆ విధంగా ఎదగాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగాలి, బలమైన ఆహారం తినేంతగా ఎదగాలి, వృద్ధులుగా ఎదిగిపోవాలి, చివరికి తండ్రులుగా ఎదిగిపోవాలి. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువు వారు సత్యమందు వీరిని ప్రతిష్ఠించిన తండ్రి అని ప్రార్థన చేసిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత పేతురు గారితో మాట్లాడుతూ, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అడిగినప్పుడు పేతురు గారు ఏమంటారు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, అయితే నా గొర్రెలను మేపు. మళ్ళీ అడుగుతాడు, అయితే నా గొర్రెలను కాయి. మళ్ళీ అడుగుతాడు. అప్పుడు పేతురు గారు ఏం చేస్తారు? వ్యసనపడి చిరాకు పడి నీకే
తెలీదా నా హృదయం ఏంటో, నువ్వంటే నాకు ఎంత ఇష్టం అన్నప్పుడు ఇప్పుడు నీకు ఇష్టమైన చోటికి వెళ్తున్నావు. నువ్వు వృద్ధుడైన తర్వాత నీకు ఇష్టం లేని చోటికి నిన్ను తీసుకెళ్తారు, నీ చేతులు చాస్తావు, నిన్ను వాళ్ళు చంపేస్తారు అని అక్కడ చెప్పినప్పుడు పేతురు గారు ఏమంటారు తెలుసా? అతని స్థితి ఎలా ఉందన్నది మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త యోహాను సువార్త క్షమించాలి, యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీ ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుణ్ణి మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. విశ్వాస జీవితంలో బోధకుడిగా ఒక పెద్దగా ప్రారంభించాల్సిన జీవితం అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్తున్నారు. ఏమని? ఈ పేతురు గారి మరణం ఎలా ఉంటుందో, ఎలా అతన్ని చంపేస్తారో అన్న విషయాన్ని ముందే యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారికి తెలియజేస్తున్నారు. అప్పుడు పేతురు గారు ఏమంటారు తెలుసా? అవునా, నన్ను అలా చంపేస్తారా? నీకోసం నేను ఇంత ఉన్నతంగా బ్రతకగలనా? లేదా నాకు అంత ధైర్యం లేదు ఇప్పుడు అని ఏమంటలేదు. చూడండి ఏమంటారు, 20వ వచనం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున అనుకుని, ప్రభువా నిన్ను అప్పగించేవాడని అడిగిన వాడును అయిన శిష్యుడు తమ వెంట వచ్చును చూచెను. పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. నేనైతే ఎలా చచ్చిపోతానని చెప్తున్నావు కదా, మరి ఇతను ఎలా చచ్చిపోతాడు? అతని హృదయ స్థితి ఎలా ఉందో చూసారా? అంటే ఇంకా పరిపక్వ దశకి ఎదగలేదు. దేవుడు చెప్పిన మాటలు, యేసు చెప్పిన మాటల సారం, దాని లోతు ఎంత అన్నది గ్రహించక ఏమన్నాడో, నా పక్కన ఉన్నవాడి సంగతి ఏంటి, మరి ఇతను ఎలా చచ్చిపోతాడు, నేను ఎలా చచ్చిపోతాడు అంటున్నావు కదా. ఎక్కువ మనుషులకి ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళ మీద బాగా ఇంట్రెస్ట్. నాకు ఎలా అని చెప్తున్నావు, మరి ఇతనికి ఎలాగా? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వెంటనే అంటారు, నేను వచ్చేదాకా కూడా బ్రతికి ఉంటాడు అతను, అయితే నీకేంటి? అలాగా అతను చనిపోడు అనే ఒక విషయం కూడా కొడుతుంది వాళ్ళ మధ్య. నిజానికి యేసుక్రీస్తు ప్రభువు అతను చనిపోడు అని అన్నాడు, కానీ నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఒకవేళ అతను బతుకుంటే నీకేంటి సంబంధం, నీకేంటి అతని గురించి, నీకేంటి అవసరం, నీ గురించి నేను చెప్తున్నాను కదా ఇలా అని. అంత ఆకతాయిగా కనిపిస్తున్నారు పేతురు గారు అక్కడ కదా. ఎంత ఆకతాయిగా, ఎంత సిల్లీగా మాట్లాడుతున్నట్టు, సిల్లీగా అడుగుతున్నట్టు కనిపిస్తున్నారు. కానీ అలాంటి పేతురు గారు ఎంత పరిపక్వ దశకి ఎదిగారో, ఏమని మాట్లాడుతున్నారో, క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత కలిగి తన మరణ దశ నిజంగా వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. ఏ సంగతులు అన్నది పైన ఉంటుంది, అది చూద్దాం, ముందుకు చూద్దాం. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మీరు సత్యాన్ని అంగీకరించారు, దాని యందు మీరు స్థిరంగా ఉన్నారు. అయినప్పటికీ మరలా మిమ్మల్ని నేను రేపుతున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు మరలా చెప్పి జ్ఞాపకం చేస్తే పేతురు గారికి ఏమొచ్చింది? చిరాకు వచ్చింది, వ్యసనపడ్డాడు.
కానీ అదే పేతురు యేసుక్రీస్తు వారి స్థానంలో ఉండి మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు ఈ సంగతుల యందు స్థిరపరచబడి ఉన్నను, మీరు స్థిరంగా ఉన్నారు విశ్వాసమందు. ఆయన మీకు మరలా చెప్తున్నాను, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయడానికి సిద్ధముగా ఉన్నాను. మీకు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే నేను వెళ్ళిపోవలసిన సమయం దగ్గరలోనే ఉంది. ప్రభు నాకు సూచించినట్టుగా నేను వెళ్ళిపోతున్నాను. నేను నా గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని యోచించుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. నేను చనిపోవలసిన రోజులు దగ్గరలో ఉన్నాయి, నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నిత్యము మీరు వీటి అందే ధ్యానం ఉంచినట్లు, జ్ఞాపకంలో ఉంచుకున్నట్లు, సత్యమందు మీరు స్థిరంగా ఉండునట్లు వీటిని మీకు పదే పదే నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఎదగాలి, మీరు పరిపక్వ దశకి రావాలి, తండ్రులుగా వృద్ధులుగా ఎదగాలి. మీ ఎదుగుదల ఆగిపోకూడదు. పనికి మాలిన అసూయలతోని, గర్వాలతోని, దూషణ మాటలతోనూ, అల్లర్లతోనూ, వేషధారణతోనూ, కపటంతోనూ మీరు ఎండిపోతే మీరు ఎదగలేరు వాక్యంలో. అందుకని మీరు వాటిని విడిచిపెట్టి వాక్యాన్ని అపేక్షించాలి. దాంతోపాటు బలమైన ఆహారాన్ని తినాలి, బలవంతులుగా ఎదగాలి అని చెప్తూ దైవ స్వభావం మీరు నేర్చుకోవాలని చెప్తూ చూడండి 4వ వచనం పైనుంచి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందు భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును మనం తప్పించుకుని, మనం దురాశను అనుసరించట్లేదు, లోక సంబంధమైన ఆశలు కలిగి ఏమి లేవు. మనం ఇంకా భ్రష్టత్వాన్ని నుండి మనం తప్పించేసుకున్నాం. మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. మీరు లోకమందున్న భ్రష్టత్వాన్ని, దురాశల్ని తప్పించుకుని ఎదురుకు వచ్చారు, దైవ స్వభావంలో పాలివారగునట్లు. మీరు క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు గుణగణాలని కలిగి అవి నేర్చుకుని ఆ విధంగా మీరు కొనసాగాలి. మీరు దాని యందు కొనసాగాలని మాట్లాడుతూ 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఎన్ని గుణాలు ఉన్నాయో చూసారా? వీటన్నిటిని వివరించి వల్లబడుతుందా? సమయం సరిపోతుందా మనకి? ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అపేక్షిస్తూ వాటిని నేర్చుకుంటూ దాంట్లో కొనసాగడానికి దేవుని సహవాసం మనకి సరిపోతుంది. మనం ప్రార్థన యందు నిలకడగా ఉండి, వాక్య ధ్యానమందు నిలకడగా ఉంటే, ఎప్పుడు మనం తండ్రితో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు మనకి నేర్పిస్తాడు. ఇట్టి గుణగణాలను నేర్చుకోవడానికి మనం ప్రభువును వేడుకుంటే ఆయన మన హృదయంలోనికి వీటిని ప్రవేశపెడతారు. ఇవి మాట వలనో చేతల వలనో వచ్చేవి కావి, దేవుని శక్తి వలనను ఆత్మ వలనను జరుగును కార్యములు. దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది అంటే మన టాలెంట్సా, మన గొప్పతనమా, మన క్రియలా? దేవుడు మన మనోనేత్రాలు తెరిచాడు మనల్ని ప్రేమించి, కాబట్టి మనం వీటిని పొందుకున్నాం. అందుకే మీరు ఈ గుణగణాలన్నీ నేర్చుకోవాలి. దేవ స్వభావములో పాలువారగినట్లు దైవత్వం కలిగి దైవాలుగా భూమి మీద నడయాడాలి. కనుక వీటన్నింటినీ మీరు నేర్చుకోవాలి. ఒకవేళ మీరు దీన్ని నేర్చుకోకపోతే మీకు దూరదృష్టి ఉండదు. ఈ రోజుకే ఇప్పుడు చాలామంది ఆత్మీయ స్థితిలో వృద్ధాప్యంలోనికి రాకముందే యవన దశలోనే బోధకులుగా మారిపోవడం వల్ల, వాళ్ళు తెలిసి తెలియకుండా కొన్ని మాటలు చెప్పడం వల్ల వాళ్ళే పడిపోతున్నారు, నిలబడుతున్నారు, పడిపోతున్నారు, నిలబడుతున్నారు. కింద వాళ్ళకి ఏం చెప్తారు?
దూరదృష్టి లేకుండా ముందే వీళ్ళకి తెలిసినంతలో చెప్పేయడం వల్ల తర్వాత ఆ పరిణామాలు చెడ్డగా మారిపోతున్నాయి. అందుకే చెప్తారు చూడండి పేతురు గారు 7వ వచనం 8వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. కొన్నాళ్ళకి ఏమైపోతున్నారో తెలియకపోవడం వల్ల, పూర్తిగా జ్ఞానం తెలియకపోవడం వల్ల సోమరులు అయిపోతున్నారు, నిష్ఫలులు అయిపోతున్నారు. ఫలాలు లేవు. నిష్ఫలులు అంటే ఫలింపు లేని చెట్లుగా మారిపోతున్నారు, సోమరులుగా మారిపోతున్నారు. తెలిసి తెలియని జ్ఞానంతో వాళ్ళు ఎలా మారిపోతున్నారు? క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తాయి ఈ గుణగణాలు, వాటిని వెంబడించండి. 9వ వచనం, ఇవి ఎవరికి లేకపోవునో, ఒకవేళ మీరు ఈ గుణాలు, ఈ దైవ స్వభావంలో పాలు పొందే గుణాలు మీకు లేకపోతే, 9వ వచనం, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, నేను చిన్నప్పుడు ఏ పాపాన్నైతే విడిచిపెట్టి క్రీస్తులోనికి వచ్చి బాప్తిస్మం పొందానో, ఏ వాక్యాన్నైతే అపేక్షించానో, ఏ దేవుని ఏదైతే కొనసాగుతున్నానో అవన్నీ మర్చిపోయి గుడ్డివాడు దూరదృష్టి లేనివాడు నవ్వును. ఏమవుతాడు? గుడ్డివాడు అంటే కళ్ళు లేనివాడు అయిపోతాడని కాదు. ఆత్మ సంబంధమైన సంగతుల్ని వాడు పరిశీలించలేడు, గ్రహించలేడు, ధ్యానించలేడు. వాడి భవిష్యత్తు వాడికి తెలియదు. దూరదృష్టి అంటే ఈరోజు నేను ఏదైతే ప్రకటిస్తున్నానో అది నేను విశ్వాస జీవితంలో ఎదిగే కొద్దీ అది నాకు ఉపయోగపడాలి తప్ప నన్ను నిష్ఫలుడుగా, సోమరిగా నన్ను తయారు చేయకూడదు. మీరు సోమరులు అవ్వకూడదు, నిష్ఫలులు అవ్వకూడదు. దూరదృష్టి ఉండాలి మీకు. ఈ గుణగణాలు ఉంటే మీరు దూరదృష్టి కలిగి ఉంటారు. మీ పూర్వపాపంలో శుద్ధి కలిగిన సంగతి జ్ఞాపకంలో ఉండాలి, మీకు దూరదృష్టి ఉండాలి. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడండి. ఎప్పుడు మీ రక్షణ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పిలుపు అంటే ఏంటి? దేవునిలో మీరు కొనసాగడానికి మీకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆహ్వానం. మనకి ఇచ్చిన ఈ గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేయకూడదు. మీరింటి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అన్నాడు. కానీ మీరు ఎదిగితే, విశ్వాస జీవితంలో ఎదిగితే మీరు ఎప్పుడూ తొట్టిల్లరు. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది. ఏది మనకి అనుగ్రహించబడుతుంది? నిత్య రాజ్య ప్రవేశం, పరలోక ప్రవేశం మనకి నిశ్చయముగా అనుగ్రహింపబడుతుంది. ఖచ్చితంగా దీన్ని మనం పొందుకుంటాం. పరలోక రాజ్య ప్రవేశం మనకి అనుగ్రహించబడుతుంది. మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికే కదా సంఘంలోనికి వచ్చాం. లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి వచ్చామా? మీరు ఆత్మ సంబంధమైన వాటిని సంపాదించుకోండి, ఆత్మ సంబంధంగా జీవించండి. ఆధ్యాత్మిక జీవితంలో అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, బలము కలిగి, ధైర్యంతో ఎదగాలి. ఆత్మయందు ఎదగాలి. అనేక విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకున్న దాని ప్రకారం జీవించాలి. దైవ స్వభావంలో పాలివారు కావాలి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమై నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఎవరెళ్తారు పరలోకానికి? మనుషులు వెళ్తారా? ఎవరెళ్తారు? దైవాలు వెళ్తారు. దైవ స్వభావం గలవారు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారు. కాబట్టి మనం క్రీస్తులా మారాలి, దైవ స్వరూపాన్ని సంతరించుకోవాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు సహోదరుల్ని ప్రేమించుచు క్రీస్తు గుణగణాలని మనం కలిగి ఉండాలి. మన ముందు ఎంత పని ఉందో చూసారా? ఈ పనిని మనం సంపూర్తి చేయాలి. కార్యసిద్ధి కలిగి చేయవాడు దేవుడే. మనం ఏదైనా పని స్టార్ట్ చేసామనుకోండి, ఆ పని సక్సెస్ అయిన తర్వాత ఏమంటాం? నేను కాబట్టి అంటాం. కానీ ఆత్మ సంబంధమైన ప్రయాణంలో, ఎదుగుదలలో అది దేవుని వల్ల మాత్రమే జరుగుతుంది. కాబట్టి దేవుని సహాయంతో అన్ని విషయాల్లో మనం ఎదుగునట్లు
దేవుని కృప, దేవుని ఆత్మ మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండినట్లు మనం దేవుని వేడుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు ఎంతగానో నాయన మా మధ్య మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతలు. నాయన మీ కొరకు ఉన్నతంగా మీ పనిలో ఉండగలిగే భాగ్యాన్ని మాకు మెండుగా ప్రసాదించింది. ఆధ్యాత్మిక ఎదుగుదలలో నాయన ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ జయించి ఎదిరించి మీ కొరకు మాత్రమే మీ పనిలో నాయన అంతరంగ పురుషుని అన్ని శక్తి కలిగి బలమైన ఆహారం తినగలిగి నాయన బలవంతులుగా, శక్తివంతులుగా, తండ్రులుగా, వృద్ధులుగా ఎదగగలుగుటకు సహాయం చేయండి. అబ్రహాం గారు ఎలా అయితే వృద్ధాప్య దశలో, నిండు వృద్ధాప్యంలో, మంచి ముసలితనంలో ఎలా అయితే మీ దగ్గరకు చేరుకున్నారో మేము కూడా అలాగే ఆధ్యాత్మిక దశలో నిండు వృద్ధాప్యంతో, క్రీస్తు స్వభావంతో, దైవ లక్షణాలతో నాయన ఈ జీవితాన్ని ముగించి మీరున్న మహాలోకానికి చేరుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.